మీనరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకవైపు ఏలనాటి శని ప్రభావం ఉండినను ఆదాయ వ్యయాలలో విపరీతమైన అదృష్టం మీ దగ్గర రాబోతుంది. ఇలాంటి కాల సమయంలో గ్రహ దోషాన్ని తొలగించుకొని అఖండ లక్ష్మి కటాక్ష యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి వారి అంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కాకపోతే ప్రారంధకాల సమయంలోనే రాశిలోనే ఆయుకారకుడు రవి, ప్రాణాంతకారకుడైనటువంటి అనారోగ్యకారకుడు శని భగవానుడితో కలిపి సంచారం చేయనప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. ధనవాకు కుటుంబ స్థానంలో శుక్రుడు విపరీతమైన ధన ఆకర్షణను, ఉద్యోగ ఆకర్షణను, విదేశీ యానంలో ఉన్న డబ్బులు ఆకర్షించే యోగ్యత కలుగుతుంది. అర్ధాష్టమ గురువు, వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి, కుజదోషము, ఇలాంటి అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని మౌనంగా వింటూ స్వీకరిస్తూ అద్భుత రాజయోగం ఎలా పొందాలో గమనిస్తూ ఉంటారు. కనుక చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో నవధాన్యములను, నవరంగులను పోసి చంద్ర భగవాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని ఆ విజయ వీర తిలకాన్ని దిద్దుకొని ఈ నీటిని ప్రవహించే నీటిలో పోసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షము కలుగుతూ అఖండమైన విజయాలు మీ పాదాల చెంత చేరుతూ మీ గృహంలో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కాళాష్టమి సందర్భంగా కాళ భైరవ స్వామి స్మరణ, పక్షులకు నీటిని, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయండి. అష్ట కష్టాల్లో తొలగించుకొని రాజయోగాన్ని పొందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.